ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. లేదండి, దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఇప్పటివరకు జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కష్టపడి క్యాబినెట్లో కూడా కొన్ని తీర్మానాలు చేపించి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించారో పిఠాపురం గురించి అవన్నీ కూడా వివరిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ 8 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయినాక పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన ఒక బాధ్యత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారు. వాటి గురించి వివరిస్తారు. ఏమంటే మేము మా సభ ప్రాంగణం విషయంలో కానివ్వండి, సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కానీ చాలా స్పష్టత ఉంది మాకు. 4 సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి అసౌకర్యం కలగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే, తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఇందా చెప్పాను నేను, వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి, ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం, అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు, కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. లేదండి, దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఇప్పటివరకు జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కష్టపడి క్యాబినెట్లో కూడా కొన్ని తీర్మానాలు చేపించి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించారో పిఠాపురం గురించి అవన్నీ కూడా వివరిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ 8 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయినాక పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన ఒక బాధ్యత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారు. వాటి గురించి వివరిస్తారు. ఏమంటే మేము మా సభ ప్రాంగణం విషయంలో కానివ్వండి, సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కానీ చాలా స్పష్టత ఉంది మాకు. 4 సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి అసౌకర్యం కలగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే, తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఇందా చెప్పాను నేను, వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి, ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం, అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ